నమస్కారం అండి. మనం సమయ యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఈ సృష్టి ఆవిర్భవించిన దగ్గర నుండి మనకి సమయం కూడా ఉద్భవించింది. సకల జీవరాశులు ఉద్భవించాయి అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ సమాజంలో రకరకాల వ్యక్తులు, రకరకాల హోదాలు కలిగిన వారు ఉన్నారు. కులాలు, మతాలు వేరువేరుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. పేదవారు ఉన్నారు, ధనికులు ఉన్నారు. కానీ అందరికీ ఒకే రకంగా ఉండేటువంటి ఒకే ఒక అంశం ఒక్క సమయం మాత్రమే. ఆ సమయం అంటుంది, "యూ వేస్ట్ మీ టుడే, ఐ విల్ డిస్ట్రాయ్ టుమారో." ఈరోజు నన్ను వేస్ట్ చేసినట్లయితే రేపు మిమ్మల్ని నాశనం చేస్తాను అంటుంది. మరి అటువంటి సమయం గురించి బ్రయన్ ట్రేసీ గారు రాసినటువంటి బుక్కులో నుంచి వివరణ నేను ఇవ్వాలి అనుకుంటున్నాను. ముందుగా పరిచయం చూసుకున్నట్లయితే ఏ వృత్తిలో అయినా చేసేటువంటి పని యొక్క సమయ యాజమాన్యమే విజయాన్ని లేదా అపజయాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. ఒక విషయాన్ని సాధించాలన్నా, ఒక పనిని చేయాలి అన్నా మనకి సమయం తప్ప వేరేటువంటి ప్రత్యామ్నాయం ఇంకొకటి ఏది కూడా లేదు. అంతటి అమూల్యమైనటువంటిది సమయం. దాన్ని పొదుపు చేయడమా లేదంటే వెనక్కి తీసుకురావడమా అనేటువంటి విషయం మనకి సాధ్యం కానే కాదు. సమయాన్ని మనం ఎంత చక్కగా ఉపయోగించుకోగలిగితే మనం పనులు కూడా అంత చక్కగా చేసుకోగలుగుతూ ఉంటాము, అంత గొప్పగానూ ఉంటాయి. మనకి ఆరోగ్యం కూడా చక్కగా ఉండాలి అన్నా, మనం ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తిత్వం కూడా ఏర్పడాలి అన్నా సమయం మాత్రమే చేయగలుగుతూ ఉంటుంది. మన జీవితం మీద, మన సమయం మీద మనకు నియంత్రణ శక్తి స్థాయి భావనే మన యొక్క ఆంతరంగిక శక్తి, శాంతి, మానసిక శక్తి అనేది ప్రభావితం అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి జీవితం మీద, సమయం మీద నియంత్రణ లేదు అని ఈ సమయం అనుకున్నప్పుడు మనకి ఒత్తిడి, టెన్షన్, ఆందోళన ఏర్పడుతూ ఉంటాయి. మనకి సమస్యలను పరిష్కరించుకుంటూ చక్కగా మెరుగైనటువంటి పనులు చేసుకుంటూ ఆ లక్ష్యం దిశగా పనిచేస్తూ ఉంటే మనం చక్కగా పనులు చేసుకోగలుగుతూ ఉంటాం, చక్కగా నిద్రపోగలుగుతూ ఉంటాము, చాలా యాక్టివ్గా ఉండగలుగుతూ ఉంటాము. రోజువారీ చేసే పనుల కంటే కూడా 2 గంటలు కూడా ఎక్కువగా చేసుకోగలుగుతూ ఉంటాము. మనకి ఈ పుస్తకంలో ఇట్లా సమయ యాజమాన్యం చక్కగా ఉండాలి అంటే 4 డీలని మనకి వివరించారు. మొదటి డి వచ్చేసి డిజైర్. ఈ సమయాన్ని నియంత్రించుకుంటూ గరిష్ట శక్తివంతంగా సాధించి తీరాలన్నటువంటి యొక్క తపన లాంటి కోరికని కలిగి ఉండాలి. డెసిసివ్నెస్. డెసిసివ్నెస్ అంటే ఈ యొక్క టైం మేనేజ్మెంట్ని నేను చక్కగా ఉపయోగించుకుంటాననేటువంటి అలవాటుని పొందడానికి ఒక టైం మేనేజ్మెంట్ టెక్నిక్లను తెలుసుకోగలగాలి. డెసిసివ్నెస్, ఆ విధంగా నిర్ణయాలు తీసుకోగలుగుతూ ఉండాలి. డిటర్మినేషన్, ఈ సమయ యాజమాన్యాన్ని చక్కగా ఉపయోగించుకుంటాను అని గాఢమైనటువంటి, దృఢమైనటువంటి నిశ్చయాన్ని కలిగి ఎటువంటి ఆకర్షణలకు, విరుద్ధమైనటువంటి ఆకర్షణలకు లోను కాకుండా ఈ యొక్క దృఢమైనటువంటి నిశ్చయాన్ని కలిగి ఉండాలి. నేను సమయ యాజమాన్యాన్ని కలిగి ఉంటాను అనేటువంటి దృఢమైన నిశ్చయాన్ని కలిగి ఉండాలి. 4వది వచ్చేసి డిసిప్లైన్. ఈ డిసిప్లైన్ అనేది మనకి జీవితానికి కానీ, ఈ జీవితం మొత్తం కూడా సమయ యాజమాన్యాన్ని ఉపయోగించుకోవడానికి, మన జీవితంలో అత్యంతమైనటువంటి విలువైనటువంటి వాటిని మనకు పొందటానికి కూడా ఈ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. అత్యంత శక్తివంతమైన క్రమశిక్షణ కలిగి ఉండటానికి మనకి ఇష్టమున్నా లేకున్నా ఒక పనిని చేయాలి అనుకున్నప్పుడు మనకున్నటువంటి అవకాశాలతోటి ఆ పనిని
చక్కగా చేసుకోగలుగుతూ ఉండాలి. అలాంటి క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో ఈ విధమైనటువంటి ఉన్నత భావాలు ఉన్నతంగా పనిచేయగలుగుతూ ఉంటామో, మన యొక్క జీవితం కూడా ఆ విధంగా ఉంటుంది. విజయాలు సాధించిన వారికి, సాధించని వారికి కూడా తేడా ఇదే. సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అన్న దాన్ని బట్టే వాళ్ళు విజయవంతులయ్యారు. మొత్తం మీద మన యొక్క జీవితం ఇంకా సాఫీగా ఉండాలి అంటే ఒకటే ఒకటి సూత్రం, మంచి అలవాట్లను కలిగి ఉండటం. మరి ఈ మంచి అలవాట్లను కలిగి ఉండటానికి ఇంకా 21 విధానాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. వాటిని గినక ఆచరించినట్లయితే చక్కని సమయ యాజమాన్యాన్ని కలిగిన వారవుతూ ఉంటారు. పూర్తిగా చెప్పాలి అంటే ఈ యొక్క సమయ యాజమాన్యం అనేది ఒక లైఫ్ మేనేజ్మెంట్. సమయం ఒక్కొక్కసారి మనకి అనుకూలించకపోవచ్చు. కానీ మరలా మనం దాన్ని చేయగలగటానికి మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆ యొక్క పనిని మనం విభజించుకోవాలన్నమాట. ఆ విధంగా మన యొక్క లైఫ్ మేనేజ్మెంట్ అనేది మనం చూసుకోవాలి. మనకి ఉన్నటువంటి అవకాశాలతోటి, ఉన్నటువంటి యొక్క రిసోర్సెస్ తోటి మనం ప్రతి నిమిషాన్ని, ప్రతి గంటని మనం ఉపయోగించుకోవాలి. మనకి ఈ విధంగా తెలియజేసినటువంటి యొక్క సమయ యాజమాన్యం చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది. దీనిలో వచ్చేసి ఈ యొక్క 21 సూత్రాలలో వచ్చేసి మొట్టమొదటిది టైం మేనేజ్మెంట్ సైకాలజీ. టైం మేనేజ్మెంట్ సైకాలజీ గురించి మనం తెలుసుకుందాము అంటే మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాము, ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా ఉన్నాము అనేటువంటి విషయాలు మన యొక్క జీవిత నాణ్యతను, స్వభావాన్ని తెలియజేస్తూ ఉంటాయి. మన యొక్క వ్యక్తిత్వ భావోద్వేగం మూలాంశమైనటువంటి స్వీయ గౌరవం సమయం యొక్క ఈ యొక్క యాజమాన్యాన్ని తెలియజేస్తూ ఉంటుంది, ప్రభావితం చేస్తూ ఉంటుంది కూడా. ఎప్పుడైతే శక్తివంతంగా పనిచేస్తూ ఉంటామో మన లోపల ఉన్నటువంటి యొక్క స్వీయ గౌరవం కూడా ఉన్నతంగా ఉంటుంది. ఎప్పుడైతే పని చేయలేమో మన యొక్క స్వీయ గౌరవం కూడా తగ్గుతూ ఉంటుంది. మన యొక్క పూర్తి పొటెన్షియల్ అనేది, అంతర్నిహిత శక్తి అనేది ఈ యొక్క సమయం యాజమాన్యం మీదే ఆధారపడి ఉంటుంది. స్వీయ గౌరవాన్ని తెలియజేస్తూ ఉంటుంది. స్వీయ గౌరవానికి రెండో వైపున సెల్ఫ్ ఎఫికసీ, స్వీయ శక్తి అని అంటూ ఉంటారు అన్నమాట. ఇది సమస్యలను పరిష్కరించుకుంటూ, చక్కగా పనులు చేసుకుంటూ, శక్తివంతంగా చేయగలుగుతూ పనిని పూర్తి చేయగలిగేలా చేస్తూ ఉంటుంది. దీనినే స్వీయ శక్తి అని అంటారు. మనం ఏ పనులైనా సరే చేసేటప్పుడు వాటి యొక్క విజయవంతంగా సాగడం కానీ, చక్కగా చేసుకోగలుగుతూ ఉన్నప్పుడు, ఆ భావన కలిగినప్పుడు మనకి స్వీయ గౌరవం కూడా ఉన్నతంగా ఉంటుంది. స్వీయ గౌరవం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో శక్తివంతంగా పని చేయగలుగుతూ ఉంటాము. ఇది మనం చీమలు చూడండి, ఎంత ఖాళీ టైం అనేది దొరకకుండా ఎప్పుడు కూడా అది ఆహారాన్ని సేకరించుకుంటూ ఉంటుంది. వర్షాకాలం వచ్చేటప్పటికి తను దాచుకున్నటువంటి ఆహారాన్ని తను స్వీకరిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు సమయాన్ని వృధా చేసుకోవు. ఇప్పుడు తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూ ఆహార సంపాదన చేస్తూ ఉంటుంది. మనం కూడా సమయాన్ని ఆ విధంగా ఉపయోగించుకోగలిగినట్లయితే మన యొక్క పనులు కూడా ఉన్నతంగా ఉంటాయి. అత్యధిక ఉత్పాదకత కలిగిన వారుగా ఉంటాము. మనం ఎప్పుడైతే ఉత్తమ సమయ యాజమాన్యం కలిగి ఉంటామో అప్పుడు సానుకూల దృక్పథం కలిగి ఉంటాము, విశ్వసనీయత కలిగి ఉంటూ ఉంటారు. నియంత్రణ సూత్రం గురించి తెలుసుకోవాలి అంటే మనస్తత్వవేత్తలు చెప్పారు. ఈ యొక్క మనస్తత్వ యాజమాన్యం, ఈ సమయ యాజమాన్యం మనస్తత్వం అనేది కూడా నియంత్రణ సూత్రం అనేటువంటి సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది అని.
దీనిని మనస్తత్వవేత్తలు అంతర్గత నియంత్రణ సూత్రం, బాహ్య నియంత్రణ సూత్రం అనేటువంటి 2 రకాలుగా విభజించారు. అంతర్గత నియంత్రణ సూత్రం కలిగిన వారు తమ పనులకు తాము చేసుకుంటూ తమ పనులకు వారినే బాధ్యులను చేసుకుంటూ ఉంటారు. బాహ్య నియంత్రణ కేంద్రం కలిగిన వారు ఎప్పుడూ కూడా యజమాని, పని, బిల్లులు, ఒత్తిడి వాటి కారణంగానే చేస్తూ ఉంటారు. గంటకు చేసేటువంటి పనుల మీద ఈ యొక్క సమయం ఎక్కువగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. సమయాన్ని కూడా తమ అధీనంలో లేదు అని అనుకుంటూ ఉంటారు. బాహ్య పరిస్థితులే నియంత్రిస్తాయి అని భావిస్తూ ఉంటారు. ఉన్నతమైనటువంటి యొక్క లక్ష్య సాధన కోసం చేసేటువంటి వారు సానుకూల దృక్పథంతో పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ బాహ్య పరిస్థితుల వల్ల చేసేటువంటి వారు బాహ్య నియంత్రణ కేంద్రం కలిగిన వారుగా ఇప్పుడు కూడా అసంతృప్తితోటి చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే సమయాన్ని, జీవితాన్ని తమ నియంత్రణలో ఉంచుకుంటూ ఉంటారో వారు అంతర్గత నియంత్రణ కేంద్రం కలిగి చక్కని పనులు చేసుకోగలుగుతూ ఉంటారు. తమ నియంత్రణలో లేదు అనుకున్నప్పుడు ఆ జీవితాన్ని కూడా ప్రతికూలంగా భావిస్తూ ఉంటారు. చక్కగా వ్యక్తిత్వాన్ని కూడా ఏర్పరచుకోవాలి అంటే ఈ యొక్క సమయ యాజమాన్యం చక్కగా ఇంకా మెరుగ్గా చేసేవారు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క పని మీద కావచ్చు, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం మీద కావచ్చు, ఎప్పుడూ కూడా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. జీవిత యాజమాన్యానికి, ప్రవర్తనకి అంతర్గత యాజమాన్యం అనేటువంటి యొక్క పనులు ఎలా ఉపయోగపడుతూ ఉంటాయో వీటికి కూడా ఈ ప్రవర్తనకి అనేటువంటి ఒక కార్యక్రమయుత యాజమాన్య కార్యక్రమం అని చెప్పేసి లోపల సెల్ఫ్ కాన్సెప్ట్, స్వీయ భావన అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది. తమ జీవితానికి, తమ చేసేటువంటి పనులకి కూడా హై సెల్ఫ్ కాన్సెప్ట్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు యొక్క సమయాన్ని నియంత్రణలోనికి ఉంచుకొని హై సెల్ఫ్ కాన్సెప్ట్ కలిగినటువంటి వ్యక్తులు ఒక విధంగానూ ఉన్నతమైనటువంటి పనులు చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ యొక్క సమయము అనేది ఒక ఆదర్శాలు, ఆలోచనలు వీటితోటి ముడిపడి ఉన్నది అని చెప్పేసి ఒక ఆత్మభావనే తెలియజేస్తూ ఉంటుంది. విశ్వాసాలే వాస్తవాలు అవుతాయి అంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంకా సమయ యాజమాన్యానికి 2వ పద్ధతి ఇది. ఈ యొక్క మనం ఏ విధంగా మనం శక్తివంతంగా ఉంటాము, మనం సమయాన్ని ఉపయోగించుకోగలుగుతూ ఉంటామా, శక్తివంతమైన సమయ యాజమాన్యాన్ని కలిగి ఉంటామా అని ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం చక్కని సమయ యాజమాన్యాన్ని కలిగి ఉంటాము అనేటువంటి విశ్వసనీయత మనలో ఉంటుందో అప్పుడు మెరుగైన పనులు చేస్తూ ఉంటారు. సమయాన్ని సక్రమంగా యాజమాన్యం చేసుకోగలుగుతూ ఉంటారు. మనకి ఎప్పుడైతే మనలో విశ్వాసం ఉండదో సమయ యాజమాన్యం పట్ల, యొక్క టైం మేనేజ్మెంట్ పట్ల, అప్పుడు మనం ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని విధాలు పాటించినా అంతా కూడా వృధా అయిపోతూ ఉంటుంది. టైంకి సమావేశానికి టైంకి వెళ్ళకపోవడం అనేది ఎప్పుడు తరచుగా జరుగుతూ ఉన్నదనుకోండి, అదే అలవాటుగా మారుతూ ఉంటుంది. ఆ అలవాట్లే ప్రవర్తనగా మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే వ్యక్తిత్వం మీద మన యొక్క భావన అనేది మార్చుకోనంత వరకు సమయ యాజమాన్య భావన కూడా మారదు. అది ఎప్పుడైతే వ్యక్తిత్వం మీద యొక్క నియంత్రణ అనేది మారుతూ ఉంటుందో అప్పుడు సమయ యాజమాన్యం మీద ఒక నియంత్రణ అనేది కలిగి ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడం, నేను శక్తివంతంగా పనిచేస్తానా, నేను శక్తివంతమైనటువంటి టైం మేనేజర్ అవుతానా అని ఇలాంటివి సందేహాలు ఉన్నప్పుడు మనకి అదృష్టం కొద్ది 4 డీలు ఉన్నాయి. సమయ యాజమాన్యాన్ని చక్కగా ఉపయోగించుకుంటాను అనేటువంటి నిర్ణయాన్ని ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటారో అప్పుడు చక్కగా మీరు నిర్ణేతలు అవుతూ ఉంటారు. సమయ యాజమాన్యాన్ని ఉపయోగించుకోగలుగుతూ ఉంటారు.
ప్రోగ్రామింగ్ చేసుకోవడం. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ చేసుకోవడం అంటే ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఉంటారో అప్పుడు 95% ఆ పనులు నెరవేరినట్లు అయిపోతూ ఉంటాయి. తనంతట తాను ఎప్పుడూ కూడా నేను చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిని, నేను చాలా పద్ధతి కలవంటి వ్యక్తిని, నేను సమయ యాజమాన్యాన్ని చక్కగా ఉపయోగించుకుంటాను అని ఎప్పుడు ప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఉండాలి. పనులు చేసి అలసిపోయినప్పుడు కూడా విశ్రాంతి తీసుకొని మరలా మరలా అనుకుంటూ ఉండాలి. అలా అనుకుంటూ ఉండడం వల్ల మనలో ఉండేటువంటి యొక్క సబ్కాన్షియస్ వాటిని స్వీకరించి జీవితంలో జరిగేలా చేస్తూ ఉంటుంది. మనకి ఇంకా విజువలైజేషన్ చేసుకుంటూ ఉండాలి. నేను ఉపయోగించుకోగలుగుతున్నానా సమయ యాజమాన్యాన్ని, నేను శక్తివంతంగా పనిచేయగలుగుతూ ఉన్నానా, మంచి ఉత్పాదకత కలిగి ఉంటున్నానా అని చెప్పి మనం లోపల దృశ్యీకరించుకొని విజువలైజేషన్ చేసుకొని మనోనేత్రాలతోటి దర్శించుకోగలగాలి లోపల. బయట ఏ విధంగా ఒక పని నిర్ణయించుకున్నప్పుడు ఆ పని యొక్క మూలాల నుంచి మొత్తం కూడా విజువలైజేషన్ చేసుకొని ఈ టైం ప్రకారం ఇది జరుగుతూ ఉంటుంది అని చెప్పి విజువలైజేషన్ చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు మనం ఒక సమయాన్ని కూడా చక్కగా ఉపయోగించుకోగలుగుతూ ఉంటాము. ఇప్పుడైతే లోపల జరిగేటువంటి పనికి బయట మనం చేస్తున్నటువంటి పనులకి ఇప్పుడు కూడా యొక్క పొంతను కుదుర్చడానికి యొక్క ఆత్మభావన కూడా సహాయపడుతూ ఉంటుంది. రెండింటికి ముడిపడేలా జరుగుతూ ఉంటుంది. మొత్తం పని కూడా మొత్తం అయిపోయినట్లుగా భావించాలి. నేను మొత్తం చక్కగా చేస్తున్నాను, సమయాన్ని చక్కగా పూర్తి చేసుకొని చక్కగా ఉపయోగించుకొని పనులు చేసుకోగలుగుతున్నాను అని చెప్పి అనుకోవాలి. ఒకవేళ సమయాన్ని ఉపయోగించుకోలేని వారైనా అప్పటికి కూడా మోడలింగ్ అంటే అనుకరించడం ద్వారా, నటించడం ద్వారా ఆ పనులు పూర్తవుతాయి కదా. ఆ వచ్చిన రిజల్ట్ నుంచి మనకి ఇంకా చేయగలుగుతూ ఉంటారు పనులు ఉత్సాహంతో. చక్కని టైం మేనేజర్గా అయిపోతారు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి విషయాలు సమయ యాజమాన్య మనస్తత్వంలో మనం స్వీయ గౌరవం గురించి తెలుసుకున్నాము, నియంత్రణ సూత్రం గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా ప్రోగ్రామింగ్ చేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, విజువలైజేషన్ చేసుకోవడం, విశ్వసనీయత కలిగి ఉండడం, వీటన్నింటి గురించి కూడా మనం తెలుసుకోగలిగాం. వీటన్నింటినీ ఆచరించగలిగినట్లయితే మంచి టైం మేనేజర్గా మారిపోగలుగుతూ ఉంటారనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.